లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేలు గారు చేసిన ప్రసంగము 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 20 సంవత్సరాల క్రితము నేను సేవకు పిలువబడిన సమయము విషయమై నేను తలస్తూ ఉన్నాను. దేవుని నమ్మకముగా సేవించగలనని నేను ఎన్నడూ తలంచలేదు. ఇప్పుడే ఇక్కడ ఉన్న ఈ కరెంటు బల్బు మాడిపోయింది. బల్బు మార్చినంత వరకు మనం ఏమీ చేయలేకపోయాము. మనమెంత ప్రయత్నించినను ఈ కార్యక్రమమును ముందుకు నడిపించలేకపోయాము. దేవుని వాక్యము మన తలంపులను పరిశోధించు వెలుగై ఉన్నది. ఒక మనిషి పరిచర్యకు పిలువబడినప్పుడు మహిమ కొరకైన కోరిక మరియు డబ్బు ఒత్తిడి లాంటి శోధనలు అక్కడ ఉన్నాయి. సాతాను నిన్ను పట్టుకుంటాడు. నీ పనిని ప్రారంభించినప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకో. శరీరాశల విషయంలో బలహీనంగా ఉన్నావా? అలాగైతే నీవెందుకు పరిచర్యను ఎంచుకుంటున్నావు? సౌలుకు ఒక క్రొత్త హృదయం ఇవ్వబడింది. అయినప్పటికీ చాలా త్వరగా అతడు తొట్టిల్లాడు. ఆ పరిచర్యను తీసుకొనక ముందు అతడు ఎక్కువగా ప్రార్థించలేదు. మేము పరిచర్య ప్రారంభించకముందు 1 నెల ప్రార్థించాము. వాక్యమును జాగ్రత్తగా చదువుట్లో మేమెక్కువ సమయం గడిపాము. దేవుని మార్గము కాని దాని నుండి నీ పాదములను నీవు వెనుకకు తీసుకోవాలి. దేవుని పనిలోనికి తేలికైన హృదయంతో ప్రవేశించుటకు సాహసించవద్దు. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ప్రాముఖ్యం. నీ జీవితంలో చెడు తలంపులు ఎక్కడ దాగి ఉన్నవో మరియు అపవిత్రత నీ హృదయంలో ఎక్కడ దాచబడి ఉన్నదో దేవుడు కనుగొంటాడు. నీవు దానికై పోరాడలేదు. ఒక్క చెడు తలంపు నీ హృదయంలోని పవిత్రతకు ఆటంకం కలిగించగలదు. దేవుని వాక్యమును నీవెట్లు బోధించగలవు? ఇది ఒక సులభమైన పని కాదు. అజాగ్రత్త భయంకరమైన పర్యవసానాలను తెస్తుంది. దేవుని వాక్యము నీ పాదములను నడిపించు వెలుగ్గా తయారైందా? అది నిన్ను సిలువ యొద్దకు పరిగెత్తునట్లు చేసి ఉన్నదా? నీవు దీనుడవు కానట్లయితే దేవుని వాక్యము దాన్ని నీకు చూపించును. దేవుని వాక్యము ఏ శోధనలు నీ కొరకు కాచుకొని ఉన్నవో నీకు బయలుపరుస్తుంది. నీవు ప్రసంగించుటకు వాక్యమును నీ చేత్తో పట్టుకున్నప్పుడు మాత్రమే నీవు ప్రమాదం ఎదుర్కొంటావు. నన్ను పరిశుద్ధునిగా దీనునిగా చేయుమని చాలాసార్లు దేవుని ముందు సాష్టాంగపడతాను. సమస్త మహిమ దేవునికి ఇవ్వాలని నేను కోరుకుంటాను. దేవుని వాక్యము నీ పాదములకు వెలుగ్గా ఉన్నట్లయితే నీవెన్నడూ మార్గము తప్పిపోవు. నీవు పాడినప్పుడు నీవు ఒక గుర్తించబడిన మనిషిగా ఉండవు. నీ వాక్యమును బోధించినప్పుడు ఒక గుర్తించబడిన మనిషిగా ఉంటావు. దూతలు గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండుము.